వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఈ వ్యాధి చాలా ఏళ్ల నుంచి ఉందని, ఏటా 800 కేసుల వరకు నమోదయ్యాయన్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈ ఏడాది మరణాలు సంభవించాయంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఇది టైఫాయిడ్ కేసుల తీవ్రత పెరుగుతుంది. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న టెస్టులలో రిపోర్ట్ 600 నుంచి 800 కేసులు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా 800 కేసుల దాకా వచ్చాయి. ప్రధానంగా ఎందుకంటే అయితే మరణాలు సంభవించినట్టుగా గత 4 సంవత్సరాలు మరణాలు సంభవించలేదు అని మాకు తెలుస్తూ ఉంది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన వారిని వెంటనే ఆ లక్షణాలు కనిపిస్తే దగ్గరలోనే ఆసుపత్రికి వెళ్ళడం లేదా హెల్త్ ప్రొఫెషనల్కి తెలియజేయడం ద్వారా దానికి సరైన మందులు ఇవ్వడానికి అవకాశం ఉంది, చికిత్స అందించడానికి. దానివల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తే బహుశా దాని నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కావచ్చు. అయితే ప్రజలందరికీ కూడా మేము దీంట్లో అవగాహన కల్పిస్తున్నాం. హెల్త్ ప్రొఫెషనల్ కూడా చెప్పడం జరిగింది. పిఎస్సీల దాకా కూడా కావాల్సిన మందులన్నింటినీ కూడా అందుబాటులో పెట్టాం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సడన్గా వచ్చిన ఈ స్పైక్ వచ్చింది కేసెస్, అయితే మరణం కూడా సంభవించింది కాబట్టి దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే పల్నాడులో కూడా ఇద్దరు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. పల్నాడుగా తెలుసు అంటే ఇప్పుడు కాదు, మరణాలు ముందు సంభవించాయి. దాని కారణం చూస్తున్నాం, విశ్లేషిస్తున్నాం. ఎందుకంటే నవంబర్ 16 ఒకటి జరిగాయని. ఇప్పుడు అది జీఎస్లో ఒకటి ఎయిమ్స్లో మరణం సంభవించినట్టుగా తెలుస్తుంది. అందుకనే దాని మీద ఒక కమిటీ వేసి విచారణ జరపాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా జరిగి ఉంటే దాన్ని ఇప్పుడు గుర్తించారా, అప్పుడే గుర్తించారా, ఒకవేళ ఇప్పుడు గుర్తించి ఉంటే ఏ రకంగా గుర్తించారు, గతంలోనే గుర్తించి ఉంటే ఎందుకు దానికి పై అధికారులకు తెలియజెప్పలేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అని దాని మీద విచారణ జరపడం జరుగుతుంది. దీంట్లో కింద స్థాయిలో ఏదైనా పొరపాట్లు ఉంటే దానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిశుభ్రత లేకపోవడం, ఎక్కువ పొదలు ఉండడం, లేదా ఈ వర్షాకాలం తర్వాత ఇటువంటి వ్యాధి వస్తుంది. గతంలో కూడా ఎప్పుడు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దాని కారణంగా మరణం కూడా సంభవించింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చిగర్మైట్ ఎక్కడన్నా ఇదైన తర్వాత దద్దుర్లు వచ్చి నల్లగా కావడం, జ్వరం రావడం, తర్వాత ఒళ్ళు నొప్పులు రావడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎందుకంటే నివారించదగ్గది, దాంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దానికి సరైన చికిత్స అందించవచ్చు. ఇది ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సరైన సేఫ్టీ తీసుకుంటే చిన్నపాటి లక్షణాలు కనిపించినా కూడా దగ్గరగా ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించాలంటూ కూడా మంత్రి సత్యకుమార్ అయితే చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా మరణాలు లేవు కాబట్టి దాని మీద కూడా ఒక కమిటీ వేస్తున్నాము. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఎటువంటి ముందుకు వెళ్ళాలని దాని మీద కూడా మొత్తం ఒక కార్యాచరణ రూపొందిస్తే దానికి సంబంధించి కూడా ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా మంత్రి సత్యకుమార్ అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.